భీమవరంలోనే మొదటిసారి ఈ ఇది కూడా ప్రజావాణి ఇట్లాంటిది కూడా భారీ ఎత్తున జరపడం, మైనారిటీలను చేర్చుకోవడం, ఇట్లాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. సో సవాలు కూడా విసిరారు ఆయన. ఎస్ అంటే అంతే కదా, ఎక్కడ పోగొట్టుకున్నావో అక్కడే వెతుక్కోవాలని, అక్కడ ఆయన నమ్మకం కలిగిస్తే కానీ ఆ పార్టీ వాళ్ళకి నమ్మకం రాదు. సో గాజువాక మరి ఫైనల్గా వదులుకుంటారో లేదు తెలియదు, చూడాలి. ఇంకా కాకపోవచ్చు అనే మాట అంటున్నారు. గంటా గాజువాక నుంచి టాకు. అందుకనే ఎందుకంటే మొన్న ఈ స్టీల్ ప్లాంట్ అంశం మీద రాజీనామా చేశారు కదా, అదేమో సింపతి వర్కౌట్ అవుతుంది. అవును, అది ఆ రాజీనామా అదొక ప్రహసనం కదా. బట్ ఎనీవే గంటా ఆయన హీ స్విమ్మింగ్ హిజ్ ఓన్ అనుకోండి. ఆయన నాకు ఎత్తుగడలు ఉంటాయి, తంటాలు పడుతున్నాడు ఆయన. బట్ పవన్ కళ్యాణ్ వదులుకోవచ్చు. కానీ ఇంకొకటి కూడా గోదావరిలో కోరుకుంటాడేమో అని ఒక అభిప్రాయం ఉంది. అంటే తిరుపతి అని చెప్పి మరొక టాక్ వినిపిస్తుంది. తిరుపతి ముందు నుంచి ప్రజారాజ్యం కాలం నుంచి వాళ్ళు తిరుపతి మీద ఉంది. రెండోది కుల సామాజిక పరంగా అక్కడ కొంచెం వాళ్ళకు మద్దతు ఎక్కువగా ఉంటుంది, ఈ బలిజ ఇదంతా కూడా. అందుకని అది ట్రై చేయొచ్చు, వాళ్ళు సిద్ధంగానే ఉన్నారు. అంటే పవన్ రావచ్చు అని దానికి కూడా ఉన్నారు. ఎంపీ అభ్యర్థిని కూడా ఏదో ఖరారు చేశారని చెప్తున్నారు. సో ట్రై చేయొచ్చు. రెండోది రాయలసీమలో ఇతర చోట్ల వీళ్ళు ఘర్షణ పడే కంటే జనసేనకి ఇది కొంచెం సేఫ్గా ఉంటుందని. కానీ మొన్నటి ఉప ఎన్నికల్లో తక్కువ ఓట్లు రావటం ఇవి ఉన్నాయి. అవన్నీ దొంగ ఓట్ల కారణంగా అని చెప్పి నకిలీ ఓట్లు అని వీళ్ళు అంటారు. అవి చూడాలి మరి. సార్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా పులివెందుల నుంచి పక్కకు వస్తున్నారట, జరిగే ఛాన్స్ ఉంటుందండి అది? నేను అనుకోను. ఇంకా అవన్నీ వైరి శిబిరం నుంచి వచ్చేటటువంటి కథనాలు. అంటే షర్మిల గాని అక్కడ వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోగలరా? పులివెందులో ఎదురు కానీ బరిలో దిగితే అని ఎవరినెవరు ఎదుర్కోగలరా అనేది ఇక్కడ ప్రశ్న కదా. ఇప్పుడు వివేకానంద రెడ్డి ఫ్యామిలీ, వైఎస్ ఫ్యామిలీ ఈ స్టోరీ 2019లో ఒక ఘటన అయిపోయిందండి. ఇప్పుడు ఈ ఘటనలో షర్మిల, సునీత ఇద్దరు వచ్చి జగన్ సవాల్ చేయడం, నిజానికి సునీత ఇంకా తీవ్రమైన భాషలో కూడా మాట్లాడారు. ఇవన్నీ నిజమే కావచ్చు. వీటికి మీడియా వాల్యూ, సెంటిమెంటల్ వాల్యూ, ఫ్యామిలీ డ్రామాగా దీనికి ఉన్నంత విలువ, ప్రాధాన్యత, ప్రభావం క్షేత్రస్థాయిలో ఉంటుంది అనేది ఇక్కడ కీలక ప్రశ్న. క్షేత్రస్థాయిలో ఉంటుంది అనడానికి అయితే ఇప్పటివరకు ఆధారాలు ఏమీ లేవు. ప్రజల్లో ఒక వ్యతిరేకత వస్తుందేమో అనే తప్ప పులివెందుల్లోనే సందేహం కలిగితే ఇంకా ఏపీలో ఎక్కడ సందేహం ఉంటుంది? అర్జునుడు అక్కడెక్కడ హస్తినాపురంలో యుద్ధం చేయకుండా, లేకపోతే అక్కడ తన విద్యా పావటం ప్రదర్శించకుండా ఇంకెక్కడికి వెళ్తాడు? కాబట్టి ఆయన అర్జునుడు అంటున్నాడు కదా. కాబట్టి ఇవన్నీ ప్రాపగాండా కోసం చేసేవి కావచ్చు. రెండవది షర్మిల మరి పార్లమెంట్ సీటు, అసెంబ్లీ సీటు రెండు ఉన్నాయి. ఆమె కాదు, వాళ్ళ అమ్మగారు పోటీ చేస్తారంటున్నారు. విజయమ్మ కూడా ఇటు వచ్చింది అంటున్నారు. విజయమ్మని కూడా ఎక్కడో చోటు నిలబెట్టచ్చు కదా. ఆమె నిలబెడతానంటే ఆమె వెరీ యాక్టివ్ లేడీ అండి, పొలిటికల్ లేడీ కూడా. వీళ్ళకంటే కూడా నిజానికి ఈ అమ్మాయిల కంటే కూడా ఆమె పట్టుగా తన నిలబెట్టి వారసత్వం కొనసాగించడంలో ఆ పాత్ర పోషించింది కదా. రాజశేఖర రెడ్డి తర్వాత ఈయన జైలు పోయినా ఆమె సభ్యురాలై సభకు వచ్చి ఆయన వారసత్వాన్ని మీరు వదిలేస్తున్నారని ఇప్పుడు ఆ సమస్యలు వస్తున్నాయి ఇప్పుడు. అందుకని అంత తేలిగ్గా అవినాష్ రెడ్డినే మార్చట్లేదంటుంటే ఇంకా జగన్మోహన్ రెడ్డిని మార్చడం అనే ప్రశ్న ఎక్కడి నుంచి ఉత్పన్నమవుతుందండి? ఇవన్నీ ప్రాపగాండా కోసం చేసే పనులు తప్ప. అంటే ఐఎమ్ నాట్ జస్టిఫైయింగ్ దిస్ ఆర్ దట్, నేను జరిగేది చెప్తున్నా. సార్ కళ్యాణ్ గారు పూర్తి స్థాయిలో మంగళగిరిలోనే మకాం పెట్టారు. ఇంకా షూటింగ్లకి విరామం పలికినట్టేనా ఎలక్షన్లు అయినంత వరకు? ఎందుకంటే కాకపోతే అక్కడ ఆయన చిన్న షూటింగ్ అది కూడా ఏర్పాటు చేసుకున్నారు అంతకుముందు ఈ నిర్మాతలు. బ్యాలెన్స్ వీళ్ళందరూ అక్కడికి వెళ్ళారు కదా మంగళగిరి, ఆ పరిసర ప్రాంతాలు కూడా చూసి వచ్చారు. చిన్న చిన్న విషయాలు ఉంటే అక్కడే సెట్ వేసి అతను ఒక ఆయన పార్టీలో కూడా చేరారు కదా అప్పుడు. వాళ్ళు వెళ్ళి అక్కడ కలిసి వచ్చారు. కానీ ఏదైనా ఎన్నికల్లో సినిమా పూర్తి చేయగలరా ఏదన్నా అనేది నాకు సందేహమే. అంటే ఏదైనా ఒక సినిమా వస్తే అది కూడా ప్లస్ అవుతుంది కదా. అవుతుంది. అందుకని అలా ఏదైనా ప్యాచ్ కొద్ది వర్క్ మిగిలి ఉందంటే చేసుకోవచ్చు. అది మంగళగిరి పరిసరాల్లో చేయడానికి కూడా ఏర్పాట్లు చేసుకున్నాడు ఇది వరకు. కాకపోతే ఈ తెలుగుదేశాన్ని విషయంలో పవన్ కళ్యాణ్ చాలా కేర్ఫుల్ అండి. తప్పనిసరి ఆధారపడవచ్చు. అది వేరే సామెతలు కూడా చాలా ఉన్నాయి. నేను ఆ సామెతలు చెప్తే ఇప్పుడు బాగుండదు కాబట్టి నేను చెప్పట్లేదు. కానీ అనివార్యమై అక్కడ మనం చేరినప్పటికీ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి చంద్రబాబు, లోకేష్ దగ్గర అన్న విషయం పవన్ కళ్యాణ్కు పూర్తిగా తెలుసు. అయితే అలా అని జగన్తో గొంతు కలిపి ఎందుకు కలుపుతాడు? రాజకీయ ప్రత్యర్థి కాబట్టి. సో అది చాలా క్లియరే. అంత తేలిగ్గా నేనేదో మీకు పావుగా మారుతాను అనుకోకండి అనేది. అందుకే ఆ రోజు సీట్లు ప్రకటించడం మీద అసమ్మతి చెప్పి తను కూడా ప్రకటించిన నిన్న ఎందుకు చెప్పండి చిక్కులు ఉన్నాయని. ఇప్పుడు రాత్రి కూర్చోబోతున్న నాయకుడు సాయంత్రం చిక్కులు ఉన్నాయని ఎందుకు చెప్తాడు? అంటే ఐఎమ్ నాట్ హ్యాపీ, ఐ వాంట్ టు కన్వే దట్.
ఈవెన్ దెన్ ఐ అడ్జస్ట్. అయినా నేను అడ్జస్ట్ అవుతాను రాజకీయాలను బట్టి, నా అవసరాన్ని బట్టి. నేను అడ్జస్ట్ అయ్యాను కాబట్టి నేను ఏదో సాటిస్ఫై అయ్యాను అనుకోకండి. సర్దుబాటు వేరు, సంతృప్తి వేరు. ఎస్, నేను సర్దుకుంటున్నా సర్దుబాట్ల కోసం, అంతేగాని సంతృప్తిగా లేను, సవ్యంగా లేవు విషయాలు అని చెప్తున్నాడు. సరే. రేపొద్దున ఇంకొంచెం ముదిరింది అనుకోండి, అవును. ఈ డైలాగ్ పైకి వస్తుంది, మళ్ళీ మనం ఫ్లాగ్ అప్పుడు వేస్తాం కదా పాత సీన్ తెచ్చి, నేను ఆ రోజే చెప్పానంటే అప్పుడు డైలాగ్ వస్తుంది. సార్, ఈ పంచాయతీ ఎలా నడిస్తే మొన్న చిరంజీవి గారికి పద్మవిభూషణ్కి సంబంధించి సన్మాన సభలో చిరంజీవి గారు ముందు మాట్లాడుతా రాజకీయ నాయకులు ఆలయనే వెంకయ్యనాయుడు గారు ఇద్దరు కూడా మాట్లాడేది రాజకీయాలన్నీ కూడా చాలా దారుణంగా ఉన్నాయి, ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడే పరిస్థితిని. అది అయినా కొద్ది గంటల్లోనే రేవంత్ రెడ్డి గారు ప్రస్తావించిన అంశాలు, సాక్షాత్ తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు, ఒకసారి బయట విందాం, దాని మీద కూడా మీ కామెంట్స్ ప్లీజ్ బయట ప్లే చేయండి. డ్యామ్ మీదకి వచ్చి ప్రాజెక్టును హ్యాండ్ ఓవర్ చేసుకోరు. ఈ